హైదరాబాద్ నగరంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. చార్మినార్ జోన్ పరిధిలో ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో భారీ తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆదేశాల మేరకు జాయింట్ సిపి ఆర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మలక్పేట్, చాదర్ ఘాట్, సైదాబాద్ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. విద్యా సంస్థల సమీపంలో ఉన్న పాన్ షాపులను లక్ష్యంగా చేసుకొని మొత్తం 15 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. 8 నుంచి 10 మంది పోలీసులతో కూడిన టీమ్స్ రంగంలోకి దిగి గుట్కా, సిగరెట్లు, జర్దా వంటి నికోటిన్ పదార్థాలను భారీగా స్వాధీనం చేసుకున్నాయి. పోలీసులు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. పాఠశాలల చుట్టుపక్కల నిషేధిత పదార్థాల విక్రయాన్ని అసలు సహించబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ఆపరేషన్ను మరింత కఠినంగా కొనసాగిస్తామని వెంకటేశ్వర్లు అన్నారు. అలాగే చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీంట్లో దాదాపుగా మొత్తము ఒక సిటీ పోలీసులు ఒక 6000 మంది వరకు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఇవి కాకుండా ఇంకొక 4-5,000 వరకు వాళ్ళు ఇంటర్నల్ గా ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందని సమాచారాన్ని సేకరించడం జరిగింది. దీంట్లో టాస్క్ ఫోర్స్ వాళ్ళు, సివిల్, లా అండ్ ఆర్డర్, అదే విధంగా ఏఆర్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి టీము కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్ ని ముందే సూచించడం జరిగింది. చాలా చోట్ల వీడియో కూడా ఇండైరెక్ట్ గా మా ఎస్బీ టీము, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఆల్రెడీ అమ్ముతున్న సమాచారాన్ని వీడియోలో నమోదు చేసుకొని ఆ తర్వాత నిర్ధారించబడిన తర్వాతనే మేము రైడ్ చేయడం జరిగింది. దాదాపు అన్ని చోట్ల కూడా రైడ్ అనేది పర్ఫెక్ట్ గా 100% సక్సెస్ ఖచ్చితంగా ఉంటది. ఇన్ ఫ్యూచర్ లో ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి వాళ్ళ యొక్క నిషేధిత ఉత్పత్తులు అనేవి ఆ ప్రాంతంలో అమ్ముతే వారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. సిపి గారు కూడా స్పష్టమైన ఆదేశాలను కూడా ఇవ్వటం జరిగింది.